ఓష్ నీ పాడుగాను బతుకమ్మ చీరలను గిట్ల చెత్త కుప్పల పడేసిరేంది అని చూస్తుర్రా. అది చెత్త కుప్ప కాదు, ఓ మార్కెటు. ఇగో గిక్కడ చూడు రస్సల్ సినిమా ఉయ్యాలలు ఏమన్నా కట్టిర్రా, ఈడికెళ్ళా ఆడికి పుక్కట్లొచ్చిన చీరలున్నాయి కదా, గా మాత్రం వాడకపోతే ఎట్లా. ఇప్పుడు ముచ్చటేందంటే వికారాబాద్ జిల్లా తాండూర్లో ఒకప్పుడు రైతు బజార్గున్న మార్కెట్ను ఇంటిగ్రేటెడ్ మార్కెట్గా మార్చి కొత్తగా తీర్చిదిద్దుదామని ప్రారంభోత్సవాలు చేసి 7 పనులు ఆడవారేసిర్రు. ఎట్లనో ఎండాకాలం కూరగాయలు అమ్మే షెడ్లు ఖాళీగా ఉన్నాయి, ఎట్టికి వాడేసిన బతుకమ్మ చీరలు అట్లనే ఉన్నాయి. అవిటిని వంచకుండా అట్లనే వాడేసిర్రు. కనీసం మా ఆటకన్నా పనికొస్తాయని ఒంటిపూట బల్ల అయిపోగానే పోరలంతా కలిసి బతుకమ్మ చీరలను ఈ రకంగా వాడుతుర్రు. ఆ చీరలకు ఎన్ని పైసలు ఏం కథ, వాళ్ళు పెట్టిన పథకాన్ని మేమెందుకు వంచాలే అని అధికార పార్టీలు అనుకుర్రు. ఇంకేంది, ఎట్టికి పుక్కట్ల సర్కార్ సొమ్ము గంగపాలు చేస్తుర్రు. ఇక అక్కడ ఆఫీసర్లకు సోయి లేదు సొప్పలేదు. జర దీని గురించి ఆలోచన చెయ్యుర్రి. గతి లేనోళ్ళకు వంచినా కట్టుకుంటారు, లేకుంటే ఓ బొంతకో పరదకో ఆడుకుంటారు, మరీ కాకుంటే షేన్లల్లా అడ్డం కట్టుకుంటారు. ఇట్లా ఉత్తిగా ఖరాబ్ చేస్తే ఏమొస్తుంది అని తిడుతుర్రు అక్కడి పబ్లిక్. ఏ పాలన అయితేంది, ఎవరి అధికారంలో ఉంటేంది, అది సర్కార్ సొమ్మే కదా. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సర్కార్ సొమ్ము కాపాడాల్సిన బాధ్యత అధికార పార్టీది. గా మాత్రం ఆలోచన చేయకుంటే ఎట్లా సార్లు, జర ఆలోచన చేయుండ్రి. రూపాయి ఇంపార్టెంటే కదా.